రైట్‌గా పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో కడుపు మండిన రైతన్న తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని, సన్నవడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురంలో తొర్రూరు నర్సంపేట రహదారిపై ధాన్యం బస్తాలకు నిప్పంటించి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరపడంలో పూర్తిగా జాప్యం జరుగుతోంది. దీంతో ఎండకు ఎండుతున్నాయి, వానకు తడుస్తున్నాయి. తడిసిన ధాన్యాన్ని మళ్ళీ మేము కొనే పరిస్థితి లేదు అంటూ అక్కడ నిర్వాహకులు చెప్తున్న నేపథ్యంలో ఇవాళ రైతాంగానికి ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. సో రోజుల తరబడి, వారాల తరబడి ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర రాసులుగా పోసుకొని అక్కడే ఎంత ఎదురు చూస్తున్నా, పడిగాపులు కాస్తున్నా ధాన్యం కొనుగోలు సక్రమంగా జరపడం లేదు. అక్కడ గన్ని బ్యాగులు లేవు, అక్కడ వర్షం వస్తే తడవకుండా కాపాడుకునేందుకు టార్పాలిన్లు లేవు. ఇట్లా ఏ రకంగా కూడా అక్కడ సౌకర్యాలు లేవు. ధాన్యం కొనుగోళ్ళు పూర్తిగా జాప్యం జరుగుతున్నటువంటి దాన్ని రైతాంగం నిరసిస్తూ ధాన్యానికి నిప్పు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. తూకంలో తాకట్టు, అన్నదాత నిలువు దోపిడీ, క్వింటాలు వడ్లకు 6 కిలోల కోత, తాలు తేమ నాణ్యత లేమి పేరిట కొర్రీలు, తరుగు పేరిట రైతులకు కాంగ్రెస్ సర్కారు దగా చేస్తుంది. ట్రక్ షీట్ రాయడంలో నిర్వాహకుల జాప్యం, మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు కుమ్మక్క అవుతున్నారు. ధాన్యం కొనుగోళ్లపైన చేతులెత్తేసినటువంటి అధికారులు, తీవ్రంగా నష్టపోతున్నటువంటి రైతు, పట్టని సర్కారు. సో రేవంత్ షార్ట్కట్ సీఎం అంటూ అనుభవ రాహిత్యం, అపరిపక్వత సొంతం, 16 నెలల పాలనా కాలమంతా స్కాములే, 6 గ్యారంటీలు అటకెక్కించి అందాల పోటీలా అంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ధ్వజమెత్తారు. సో తూకంలో ఇట్లా తూకంలో తాకట్లు జరుగుతున్నాయి. రైతు మొత్తం నిలువు దోపిడీకి గురవుతున్న పరిస్థితి. క్వింటాల్ వడ్లకు 6 కిలోల కోత పెడుతూ రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కల్పించబడుతుంది ఇక్కడ. సో మనం చూడొచ్చు ఇక్కడ యాసంగి ధాన్యం అంచనాలు ఎట్లా ఉండే, దిగుబడి ఎట్లా వచ్చిందనేది ఒకసారి మనం చూస్తే ధాన్యం దిగుబడి అంచనా 70.13 లక్షల టన్నులు అయితే ఇప్పటివరకు కొన్న వడ్లు 51.39 లక్షల టన్నులు మాత్రమే. కొనుగోలు చేసిన దొడ్డు వడ్లు 34.02 లక్షల టన్నులు. కొనుగోలు చేసిన సన్న వడ్లు 17.37 లక్షల టన్నులు. కొనుగోలు చేసిన వడ్ల విలువ 11,913 కోట్లు. రైతులకు చెల్లించాల్సిన మొత్తం 3,492 కోట్లు. సన్న వడ్లకు ఇంకా చెల్లించాల్సిన బోనస్ 868.61 కోట్లు. సో ఇట్లా మొత్తం ఒక అంచనా ఉంటే దీంట్లో ఏమాత్రం కూడా రైతాంగానికి ఉపయోగపడని విధంగా, రైతాంగానికి ఆ ప్రయోజనం చేరని విధంగా ఇవాళ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో అటు కొనుగోలు జరపకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొనుగోలు జరుగుతున్నటువంటి చోట్ల క్వింటాల్కి ఒక 5-6 కిలోల తరుగు తీస్తూ అట్లా కూడా రైతుల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. అకాల వర్షం తడిసిన ధాన్యం, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం సుద్దాలలో తడిసినటువంటి ధాన్యం బస్తాలు మనం చూస్తున్నాం. సో ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంట ఆ రకంగా కళ్ళ ముందే తడిసి ముద్దయిపోతున్నటువంటి దైన్యం. మంచిర్యాల జిల్లా కోటిపల్లిలో వరదకు కొట్టుకుపోయినటువంటి ధాన్యం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి ధాన్యం రాసులు పోసుకొని ఉంటే అకాల వర్షాలకి ధాన్యం కళ్ళ ముందే కొట్టుకుపోతున్నటువంటి పరిస్థితి. తడిసిన ధాన్యం కొనాలని రైతులు రాస్తారోకో. కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. సూర్యాపేట జిల్లా అరవపల్లి మండలం వేల్పుచెర్ల స్టేజి వద్ద జనగామ సూర్యాపేట జాతీయ రహదారిపైన తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు రైతులు. ఇట్లా ధాన్యం అమ్ముకోవడానికి రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి. ధాన్యం కొనుగోలు చేయాలంటూ జాతీయ రహదారులపైన కూర్చొని బైఠాయించి ధర్నాలు, ఆందోళనలు, రాస్తారోకోలు చేయాల్సినటువంటి పరిస్థితి. అటువంటి ఒక అగత్యం రైతులకు నెలకొంది. నెల రోజులైనా ధాన్యం కొనరా, కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి నెల రోజులైనా కూడా కొనుగోలు చేయడం లేదంటూ రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెల్వర్తి గ్రామంలో మెయిన్ రోడ్డు పైన రైతులు బైఠాయించారు. మరోపక్క కుస్మా సముద్రంలో రైతుల నిరసన. ఇదెక్కడ వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం కుస్మా సముద్రం గ్రామంలో రైతులు ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. ఇక పొగాకు పంటకు నిప్పోండు మరొక వార్త చూస్తున్నాం. పంటను కొనాలని రైతుల డిమాండ్. జనగామ జిల్లా చాగల్లో నిరసన. పంటల బీమా పైన సర్కార్ రివర్స్ గేర్. ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులు చెల్లించాల్సిందే. గత నిర్ణయంపై వెనక్కి తగ్గిన కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లిస్తుందని గతంలో నిరుడు ప్రకటించిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పథకం అమల్లో నిబంధనల మార్పునకు కసరత్తు. కాంగ్రెస్ సర్కారు మరో పథకం పైన మాట మార్చేందుకు సిద్ధమైంది. రైతులకు ఇచ్చినటువంటి మరో హామీపై మడమ తిప్పుతోంది. పంటల బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్న మాటను ఇప్పుడు వెనక్కి తీసుకోవాలనే యోచనలో ఉంది. సో ఏదైనా సరే ఒక నిర్ణయం ముందు ప్రకటిస్తారు, కానీ తర్వాత ఆ నిర్ణయం పట్ల యూటర్న్ తీసుకోవడం అనేది కాంగ్రెస్ సర్కారుకు అలవాటుగా మారింది అని రైతులు భావిస్తున్నారు. సో అది రైతు భరోసా ఇస్తామన్న మొదల దగ్గర నుంచి కూడా అసలైనటువంటి హామీ రైతు భరోసా మేము 15,000 ఇస్తామన్నారా, 15,000 హామీ కాస్త 12,000కే పరిమితమైంది. అసలు హామీలోనే 3,000 కోత పెట్టింది ప్రభుత్వం. అంటే ఇట్లా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయంలో
మళ్ళీ ఏదో ఒకటి కొర్రీలు, ఏదో ఒక యూటర్న్లు, ఏదో ఒక మార్పులు. సో అట్లే పంటల ప్రీమియానికి సంబంధించి కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం గతంలో ప్రభుత్వమే చెల్లిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. కానీ ఇవాళ రైతులే ఆ ప్రీమియం చెల్లించుకునే విధంగా ఆ కసరత్తు జరుగుతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. ధాన్యం అక్రమ రవాణా, వ్యాపారుల అరెస్టు. ఆంధ్ర ధాన్యాన్ని బినామీ రైతుల పేర ఐకేపీ కేంద్రాల్లో విక్రయం. తెల్లవారుజామున అరెస్ట్ చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు. అరెస్ట్ అయిన వాళ్ళంతా కూడా కాంగ్రెస్ నాయకులే. ఇట్లా ధాన్యం అక్రమంగా ఆంధ్ర నుంచి ఇక్కడికి వస్తుంది. ఆ బోనస్కు ఆశపడి బోనస్లో కూడా అక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇట్లా ఆంధ్ర నుంచి ధాన్యం అక్రమంగా తరలించుకుంటూ తెలంగాణ రైతులకు రావాల్సినటువంటి ఆ బోనస్ని కూడా ఆంధ్రప్రదేశ్ రైతులు ఎగరేసుకెళ్తున్నటువంటి ఆ దందా కూడా కొనసాగుతున్నట్టుగా ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్గా ఉద్యోగుల విషయంలో సంబంధించి ఉద్యోగుల రావాల్సినటువంటి డిమాండ్ల కోసం బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తోంది. ఉద్యోగుల కోసం బీఆర్ఎస్ యుద్ధం అంటూ సమరశంఖం పూరించేందుకు సిద్ధమైనటువంటి పార్టీ నాయకత్వం అంటూ ఈ వార్త చూస్తున్నాం. సర్కారుపై పూర్తి స్థాయిలో ఒత్తిడి, ఉద్యోగులు పెన్షనర్ల డిమాండ్లపై పోరు. ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశంలో కేటీఆర్, హరీష్ రావు. ఉద్యోగుల పక్షాన ప్రభుత్వంపై సమరశంఖం పూరించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న రేవంత్ సర్కారుకు బుద్ధి చెబుతామని పేర్కొంది. ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది. మరోపక్క మనం చూస్తున్నాం, అంగన్వాడీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు పెంచినట్లే పెంచి పాత జీతాలనే చెల్లిస్తూ కాంగ్రెస్ సర్కారు తమను మోసం చేసిందని మినీ అంగన్వాడీ టీచర్లు దుమ్మెత్తిపోశారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శనివారం మీడియాతో తమ గోడు వెళ్లబోసుకున్న అనంతరం సర్కారుకు వ్యతిరేకంగా వాళ్ళు పెద్దపెట్టిన నినాదాలు చేశారు. సో ఇట్లా అనేక వర్గాలు తీవ్రంగా ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల, ప్రభుత్వ ఉపాధ్యాయుల పట్ల, పెన్షనర్ల పట్ల బీఆర్ఎస్ సమరశంఖం పూరించబోతుంది. ఈ మేరకు నిన్న ఉద్యోగ సంఘ నాయకులతోటి, మాజీ ఉద్యోగ సంఘ నాయకులతోటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కేటీఆర్, హరీష్ రావు సమావేశమయ్యారు. సో పూర్తిగా ఇంకా భవిష్యత్తులో ఏ రకంగా ఉండబోతోంది పార్టీ వాళ్ళకు అండగా అంటూ కూడా వాళ్ళు వివరించబోతున్నట్టుగా స్పష్టం చేశారు. 17 నెలల్లో 3 కమిటీలు. ఉద్యోగుల డిమాండ్లపై మళ్లీ సాగదీతే త్రిసభ్య కమిటీ వేసిన ఫలితం శూన్యం. గడువు ముగిసిపోయింది. మరోసారి చర్చలట. ఇంకా రాష్ట్ర సర్కారుకు అందని నివేదిక. సో దీనిపైన ఉద్యోగులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల డిమాండ్లపైన మళ్లీ సాగదీతే త్రిసభ్య కమిటీ వేసినా కూడా ఫలితం శూన్యం. మరోసారి చర్చలంటూ మళ్ళీ ప్రపోజల్స్ వస్తున్నాయి. ఇంకా రాష్ట్ర సర్కారుకు అందని నివేదిక. ఇచ్చిన మాట మీద నిలబడని ప్రభుత్వం. ఉద్యోగ సంఘాల జేఏసీ నేతల్లో తీవ్రంగా విసుగొస్తోంది. ఉద్యోగులకు 5 DL ఇవ్వాల్సిందే. విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, ఐఏఎస్ల కమిటీ నివేదిక అందించాలి. టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ జగదీశ్వర్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు 5 DL ఇవ్వాల్సిందని తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓల సంఘం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. దీంట్లో 5 DL ఇవ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. మినీ అంగన్వాడీలకు సర్కారు దగా, పెంచిన వేతనాలు చెల్లించకుండా పాత జీతాల చెల్లింపు. మంత్రి సీతక్క తొలి సంతకానికి విలువ లేకుండా పోయింది. రాష్ట్ర మినీ అంగన్వాడీ టీచర్స్ అసోసియేషన్ మండిపాటు. సో వాళ్ళకు చాలా స్పష్టమైనటువంటి హామీ. మంత్రి సీతక్క తొలి సంతకం చేశారు, పెంచినటువంటి వేతనాలని అందిస్తామని. కానీ పెంచినట్టే పెంచారు, కానీ ఇంతవరకు కూడా ఆ పెంచిన వేతనాలు మాకు అందలేదు, మళ్ళీ పాత వేతనాలే వస్తున్నాయంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మినీ అంగన్వాడీలు తమ నిరసనను, తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ దివాలా, పడిపోయిన భూముల క్రయ విక్రయాలు, సర్కారుకు సగం కూడా రాని రిజిస్ట్రేషన్ల రాబడి. కరోనా కష్టకాలం కన్నా దారుణంగా పతనం అయిపోయింది. కేసీఆర్ పాలనలో రియల్ రంగం కలకల్లాడింది. ఖజానాకు 4.5 రెట్లు అప్పుడు ఆదాయం పెరిగింది. రియల్ ఎస్టేట్ పైన ఇప్పుడు పిడుగుగా కాంగ్రెస్ ప్రభుత్వం మారింది. ఏడాది నెలలో 40% పడిపోయినటువంటి ఆదాయం. ఒకసారి మనం చూస్తే రాబడి అంచనా 2024-25లో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ పనితీరుకు సంబంధించి మనం చూస్తే రాబడి అంచనా ఎంత పెట్టుకున్నారు? 18,228.82 కోట్లు పెట్టుకుంటే వచ్చింది 8,473.21 కోట్లు మాత్రమే. అంటే అంచనాలో చేరిన లక్ష్యం 46.48%. అంటే అట్లీస్ట్ సగం కూడా అంచనాకు చేరుకొని పరిస్థితి. అంటే రియల్ ఎస్టేట్ అనేది ఈ రకంగా దివాలా తీసింది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి వచ్చే ఆదాయం ఒక ప్రధాన ఆదాయ వనరుగా ఏ ప్రభుత్వానికైనా ఉంటుంది. దాన్ని మరింతగా ప్రోత్సాహం అందించి దాన్ని మరింతగా స్ట్రెంథెన్ చేస్తే దాని ద్వారా వచ్చే ఆదాయం మరింతగా ప్రభుత్వం పెంచుకోవచ్చు. అట్లా ఒక స్పష్టమైన ప్రణాళికలతోటి, స్పష్టమైనటువంటి దీర్ఘ ఆలోచన, అంటే దూర ఆలోచనతోటి మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇట్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైనటువంటి ఆందోళనకరమైన పరిస్థితి. పూర్తిగా ఇవి లెక్కలు చెబుతున్నటువంటి వాస్తవాలు. ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. రియల్ ఎస్టేట్ మొత్తం రాష్ట్రంలో దివాలా తీసినటువంటి పరిస్థితి ఉంది. పెట్టుకున్నటువంటి అంచనాలో దాదాపు సగం కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన దగ్గర నుంచి ఈ 10 ఏళ్ల కాలంలో రియల్ ఎస్టేట్ రంగం ఎట్లా క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది,
ఒకానొక సమయంలో కరోనా సమయంలో కూడా అత్యంతగా ఆ, పతన స్థాయికి ఏం చేరుకోలేదు. దాదాపుగా పెట్టుకున్న లక్ష్యానికంటే పెట్టుకున్న లక్ష్యంలో సగానికంటే ఎక్కువ చేరుకుంది. అది మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా స్తంభించిపోయినటువంటి అటువంటి పరిస్థితుల్లో కూడా చాలా మెరుగైనటువంటి ఫలితమే అప్పుడు ప్రభుత్వం రాబట్టగలిగింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో. కానీ ఇవాళ అన్ని వనరులు సక్రమంగా ఉన్నా కూడా అంత ఆ, బాగున్నా కూడా రియల్ ఎస్టేట్ రంగం ఎందుకు పతనం అయిపోయింది? స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఎందుకు సగానికి కూడా అంచనాకు చేరుకోలేకపోయింది? ఒకసారి మనం లెక్కలు కూడా మనం డీటెయిల్గా చూద్దాం. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం మనం చూడవచ్చు కోట్లలో. 2015-16 అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినటువంటి నెక్స్ట్ ఇయర్ అనమాట. అంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఆ సమయంలో ఆదాయం 3,105 కోట్లు వచ్చింది. చేరిన లక్ష్యం 83.92% లక్ష్యాన్ని చేరుకుంది అప్పుడు. 2016-17లో 3,821.66 కోట్లు వస్తే అప్పుడు పెట్టుకున్న లక్ష్యంలో 89.04% అప్పుడు చేరుకుంది. 2017-18లో 4,202.46 కోట్లు ఆదాయం వచ్చింది అప్పుడు ప్రభుత్వానికి. పెట్టుకున్న అంచనా కంటే 40% ఎక్కువగా, అంటే 140.08% అప్పుడు ఆదాయం ఎక్కువగా వచ్చింది. 2018-19లో 5,344.04 కోట్లు అంచనా పెట్టుకుంటే ఆదాయం వచ్చింది. అంటే అంచనా కంటే ఎక్కువ, ఇంకా 13% ఎక్కువ వచ్చింది. అంటే అంచనా అనేది 100%కి అంచనా పెట్టుకుంటారు ఎవరైనా కూడా. ఆ 100%కి మించి వచ్చింది, ఇంకా 13% మించి వచ్చింది. అంటే 113.70 కోట్లు వచ్చింది. 2019-20లో 6,671.05 కోట్లు ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి. అంచనాకు మించి వచ్చింది, 108.54% వచ్చింది. 2020-21 ఆదాయం ఎంత వచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి? 5,243.28 కోట్లు వచ్చింది. ఎంత? 52.43%. అంటే పెట్టుకున్నటువంటి లక్ష్యంలో అంచనాలో సగానికి మించింది. కానీ ఎప్పుడు అది? 2020-21. సో మనకు తెలుసు 2020-21, 21-22 ఒక 2-3 సంవత్సరాలు కరోనా ఎంత కుదిపేసింది మొత్తం ప్రపంచాన్ని. సో అటువంటి సమయంలో కూడా 52.43% అనేది ఆ లక్ష్యాన్ని చేరుకుంది. అంటే సగానికి మించినటువంటి ఆదాయాన్ని రాబట్టుకోగలిగింది అప్పుడు. 2021-22లో మళ్ళీ అమాంతం పెరిగింది, 12,372.73 కోట్లు వచ్చింది. 12,372.73 కోట్లు ఆదాయం వచ్చింది ప్రభుత్వానికి. అప్పుడు ఎంత? 98.98%. అంటే కరోనా కేవలం ఒక సంవత్సరం మాత్రమే ఎఫెక్ట్ చూపించింది. ఇమ్మీడియట్గా మళ్ళీ అంతే వేగంతో దాదాపుగా అంచనాకు ఎంతైతే లక్ష్యం పెట్టుకున్నారో అంత లక్ష్యాన్ని చేరుకునే విధంగా వచ్చినటువంటి పరిస్థితి. 2022-23 తీసుకుంటే 14,228.19 కోట్లు. అంటే 14,228 కోట్ల 19 లక్షలు అన్నట్టు. సో అంచనాలో ఎంత చేరుకుంది లక్ష్యం? 91.21% చేరుకుంది. 2023-24లో 14,295 కోట్ల 56 లక్షలు వచ్చింది. అంచనా చేరుకున్నటువంటి విషయం ఏంటి? 77.72. అంటే అప్పుడే బీఆర్ఎస్ ప్రభుత్వం, డిసెంబర్ దాకా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండే, తర్వాత ఇదంతా కూడా బీఆర్ఎస్ ఖాతాలోకి వస్తుంది. 14,295 కోట్లు వచ్చినటువంటి పరిస్థితి అప్పుడు ఎంత అంచనాలో లక్ష్యం చేరుకుంది? 77.2. కానీ 2024-25 పూర్తిగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పరిపాలనా కాలం. దాంట్లో 8,473.21, అంటే 8,473 కోట్ల 21 లక్షలు మాత్రమే వచ్చిందంటే అనుకున్న లక్ష్యంలో 46.48% మాత్రమే చేరుకుంది. అంటే అట్లీస్ట్ సగం కూడా ఇక్కడ ఆదాయం చేరుకోని పరిస్థితి. సో మరి ఎందుకు ఇట్లా జరిగింది? కరోనా సమయంలో అంత విపత్కర పరిస్థితుల్లోనే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంచనాలో సగానికి మించి రాబట్టగలిగింది, సగానికి మించి ఆదాయం ప్రభుత్వానికి చేకూరింది. కానీ ఇవాళ అంతా బాగున్న వ్యవస్థలన్నీ కూడా పూర్తిగా ఉన్నా, సమర్థవంతంగా ఉన్నా కూడా ఆ వ్యవస్థల్ని సమర్థవంతంగా ఎందుకు వినియోగించుకోలేకపోతున్నారు మరి అన్నటువంటి ప్రశ్న ఇవాళ ఉత్పన్నమవుతోంది. కేవలం 50% కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, 2023-24లో ఆదాయం 14,295 కోట్లు నాడు బీఆర్ఎస్ అనేది, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుడు బీఆర్ఎస్ ఎండింగ్, కాంగ్రెస్ ఎంట్రీ అనేది ఆ సమయం. 2024-25లో ఆదాయం 8,473 కోట్లు. అంటే తగ్గుదల గత సంవత్సరం ఆదాయానికి ఈ సంవత్సరం ఆదాయానికి తగ్గుదల ఎంత అంటే 5,822 కోట్ల ఆదాయం తగ్గిపోయింది. అంటే తగ్గిన శాతం 40.7% తగ్గిపోయినటువంటి పరిస్థితి. సో ఇట్లా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కుదేలైంది. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు రావాల్సినటువంటి ఆదాయంలో పూర్తిగా
దెబ్బతిన్నటువంటి పరిస్థితి. సో అందుకే ఈ రకంగా రియల్ ఎస్టేట్ రంగాన్ని కాపాడే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేయట్లేదు. అత్యంత కీలకమైనటువంటి ఆదాయ వనరుని పూర్తిగా ప్రభుత్వం గాలికి వదిలేసింది. తద్వారా రియల్ ఎస్టేట్ రంగం అనేది పూర్తిగా కుదిలేనటువంటి పరిస్థితి అంటూ చర్చ సాగుతోంది. నాటి సింహగర్జన చెరగని సంతకం ఆ ఉద్యమ సభకు 24 ఏళ్లు పూర్తి, కేసీఆర్ సంకల్ప బలానికి నిదర్శనం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. సింహగర్జనకు సంబంధించి అది చెరగని సంతకంగా ఆయన అభివర్ణించారు. సింహగర్జనకు 24 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి కరీంనగర్లో నిర్వహించినటువంటి సింహగర్జనకు హాజరైన అశేష జనవాహినికి అభివాదం చేస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాడు తెలంగాణ ఉద్యమం అనేది అప్పుడప్పుడే చాలా బలంగా వేళ్ళూనుకుంటున్నటువంటి సమయంలో నాడు సింహగర్జన ఉద్యమానికి మరింతగా గొప్పగా ఊపిరిపోసినటువంటి ఆ రోజుని గుర్తు చేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులంతా. సింహగర్జన ర్యాలీలో పాల్గొనడం గర్వకారణం. బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ సంతోష్ కుమార్. కరీంనగర్ వేదికగా తెలంగాణ ఉద్యమానికి ఊపిరిదిన సింహగర్జన సభ ఉద్యమ చరిత్రలో మహోజ్వల ఘట్టం. 24 ఏళ్ల క్రితం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు 9 గంటల పాటు నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడం గర్వకారణంగా భావిస్తున్నానంటూ బీఆర్ఎస్ నేత మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన అప్పటి న్యూస్ పేపర్స్ కవరేజ్ సంబంధించినటువంటి ఫొటోస్ కూడా ట్వీట్ చేశారు. సింహగర్జన సభ నాటి పత్రికల కవరేజ్ మనం చూస్తున్నాం. ఆంధ్ర భూమికి సంబంధించినటువంటి, తర్వాత వార్తా పేపర్ సంబంధించినటువంటి ఆ కవరేజ్. సింహగర్జన గ్రాండ్ సక్సెస్, ఢిల్లీ దిగి వస్తుంది, తెలంగాణను ఇస్తుంది అంటూ సింహగర్జనకు అపూర్వ స్పందన అంటూ అప్పటి హెడ్లైన్స్ మనం చూస్తున్నాం. సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు, ఈనాడు పత్రిక అప్పుడు ఇచ్చినటువంటి హెడ్లైన్స్. కేంద్రాన్ని దారికి తెస్తాం, తెలంగాణ సాధిస్తాం, సింహగర్జన సభలో చంద్రశేఖరరావు ఉద్ఘాటన అంటూ ఎక్స్ వేదికగా మాజీ ఎంపీ సంతోష్ పోస్ట్ చేసిన సింహగర్జన నాటి పత్రికల కవరేజీ. అంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో ఎట్లా ఆ వేళ్ళూనుకుంటున్నటువంటి సమయంలో, భావజాల వ్యాప్తి జరుగుతున్న సమయంలో ఆ సింహగర్జన అనేది చాలా గొప్పగా దోహదపడింది అంటూ ఇవాళ ఆ సభని గుర్తు చేసుకుంటూ ఉన్నారు. రైట్. ఇక ఐటీడీఏలు నిర్వీర్యం, చెంచుల జీవనం నరకప్రాయం, చెంచుపెంటలో దయనీయ స్థితి, సమస్యల వలయంలో గిరిజనులు ఉన్నారు, దరిచేరని సంక్షేమ పథకాలు, ఐటీడీఏలో వేధిస్తున్న ఖాళీలు. మననూరులో ఏక్ నిరంజన్ ఒకే సీనియర్ అసిస్టెంట్తో సరి, ఉట్నూరు, ఏటూరు నాగరం, భద్రాచలం ఐటీడీఏలో కూడా అంతంతే అంటూ ఈ వార్త చూస్తున్నాం. సీతక్క ఏరియాలో కూడా ఇదే తంతు. రైట్. ఇక మంత్రుల నుంచే రేవంత్కు ముప్పు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొడతామని కేసీఆర్ అనలే. మాజీ మంత్రి గంగుల కమలాకర్. ఇందిరా మహిళల పథకంలో భారీ స్కామ్ జరుగుతుందంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఇక మెట్రో ఛార్జీల పెంపు వద్దంటూ హైదరాబాద్ బీఆర్ఎస్ నగర ఎమ్మెల్యేలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. పాలమూరుకు నిధులేవి, కేసీఆర్ హయాంలోనే 90% పనులు పూర్తి, మిగిలిన 10% పనులు కూడా చేయలేరా, ప్రాజెక్టుపై కక్షపూరితంగానే సీఎం రేవంత్ నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ మీడియాతో కలవకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఇష్టారాజ్యంగా నడుస్తోంది. నిబంధనలకు ఎస్సీ కార్పొరేషన్ మంగళం పాడుతోంది. కీలక నేత అండదండలతో చక్రం తిప్పుతున్న అధికారి తాము టిక్ పెట్టిన వాటినే ఎంపిక చేయాలంటూ ఆదేశాలు. యూనిట్ల ఎంపిక, కొటేషన్లు, మెటీరియల్ కొనుగోలు విషయంలో కూడా వారిదే పెత్తనం. సప్లై చేసే సంస్థలతో లోపాయకారి ఒప్పందం జరుగుతుంది. దీని ద్వారా కూడా రాజీవ్ యువ వికాసంలో కూడా అనేక అక్రమాలు జరుగుతున్నాయి. ఎవరికైతే మేము టిక్కు కొడతామో వాళ్ళనే ఎంపిక చేయాలి అనేటువంటి ఒత్తిళ్లు వస్తున్నటువంటి పరిస్థితి అంటూ ఇక్కడ నిజమైన లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ పథకం కూడా అందని పరిస్థితి మొత్తం క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇక మిగిలిన పత్రికల్లో వచ్చిన వార్తలు చూస్తే సాక్షి చూద్దాం. సాక్షిలో కొలువు తీరేది ఎప్పుడు, టీజీపీఎస్సీ గ్రూప్ ఉత్తీర్ణులకు తప్పని ఎదురుచూపులు, ఉద్యోగాలకు ఎంపిక అయినా కూడా కోర్టు కేసులతో కాలయాపన, న్యాయ చిక్కులతో నిలిచిపోయిన గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీ, తుది జాబితా ప్రకటించినా కూడా కోర్టు ఆదేశాలతో నిలుపుదల, తుది తీర్పు తర్వాతే తదుపరి చర్యలకు టీజీపీఎస్సీ నిర్ణయం. గ్రూప్ 1 నియామకాలు పూర్తయ్యాక గ్రూప్ 2, గ్రూప్ 3 వేసవి సెలవుల తర్వాత గ్రూప్ 1 పై హైకోర్టులో విచారణ జరగబోతోంది. ఆంధ్రజ్యోతి చూస్తే ఆంధ్రజ్యోతిలో తెలంగాణ టుడే చూద్దాం. తెలంగాణ టుడే చూస్తే డిప్లొమాటిక్ అవుట్ రీచ్ స్పార్క్స్ పొలిటికల్ స్టార్మ్, కీ అపోజిషన్ లీడర్స్ జాయిన్ సెంటర్స్ డెలిగేషన్స్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ అనే ఒక వార్త చూస్తే బీఆర్ఎస్ టు బ్యాక్ గవర్నమెంట్ స్టాఫ్ పెన్షనర్స్ టు పుట్ ప్రెజర్ ఆన్ కాంగ్రెస్ టు అడ్రస్ ద ఇష్యూస్ అని ఈ వార్త చూడొచ్చు. రైట్. ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.